మహాభారతంలోని పాండవులలో ఒకరైన అర్జునుడు మరియు మణిపుర రాజకుమారి చిత్రాంగదల కుమారుని పేరు బభ్రువాహనుడు. అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడి రాజు చిత్రవాహనుడిని మరియు అతని అందమైన కుమార్తె చిత్రాంగదను కలిశాడు. చిత్రాంగద యుద్ధ విద్యలలో నైపుణ్యం కలిగిన యోధురాలు. అర్జునుడు ఆమె సౌందర్యం మరియు శౌర్యంపై ఆకర్షితుడయ్యాడు. వాళ్ళిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. చిత్రవాహనుడు వారి వివాహానికి అంగీకరించాడు, కాని ఒక షరతు విధించాడు. తనకు మగసంతానం లేని కారణంగా తన కుమార్తెకి పుట్టబోయే కుమారుడే మణిపురానికి రాజు కావాలి. అందుకోసం అర్జునుడు తన భార్యాపిల్లలను తన వద్దనే వదిలి వెళ్లాలన్నదే చిత్రవాహనుడి షరతు. అర్జునుడు ఈ షరతును అంగీకరించి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత చిత్రాంగద ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అతనికి బభ్రువాహన అని పేరు పెట్టారు. కొన్నాళ్ల తర్వాత అర్జునుడు చిత్రాంగద మరియు బభ్రువాహనను విడిచి తన అరణ్యవాసాన్ని కొనసాగించాడు. బభ్రువాహనుడు మణిపురలో తన తల్లి మరియు తాత చిత్రవాహనుడి సంరక్షణలో పెరిగాడు. చిత్రాంగద స్వయంగా ఒక శక్తివంతమైన యోధురాలు అవ్వడం వలన తన కుమారుడికి కత్తియుద్ధం, రథయుద్ధం మరియు ఇతర యుద్ధ కళలలో శిక్షణ పొందేలా చూసింది. బభ్రువాహనుడు తన తండ్రి అర్జునుడి సహజమైన విలువిద్యని వారసత్వంగా పొంది అసాధారణమైన యోధుడిగా పేరు పొందాడు. తండ్రి తనతో లేకపోయినప్పటికీ బభ్రువాహనుడు తన వంశం గురించి తెలుసుకున్నాడు. పాండవుల శౌర్యం, ముఖ్యంగా అర్జునుడి వీరగాథలు అతనికి స్ఫూర్తినిచ్చాయి. తన తల్లి మార్గదర్శనంలో మరియు మణిపుర యోధుల శిక్షణలో అతను క్రమశిక్షణ మరియు గౌరవం కలిగిన రాజకుమారుడిగా ఎదిగాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు తన సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని స్థాపించడానికి అశ్వమేధ యాగం చేశాడు. ఈ యాగంలో ఒక పవిత్రమైన గుర్రాన్ని స్వేచ్ఛగా తిరిగేలా విడిచిపెట్టారు. ఏ రాజైనా ఆ గుర్రాన్ని సవాలు చేస్తే అతను యుధిష్ఠిరుడి అధికారాన్ని అంగీకరించాలి లేదా యుద్ధం చేయాలి. అర్జునుడిని ఈ గుర్రాన్ని రక్షించే ప్రధాన యోధుడిగా నియమించాడు. అప్పటికి బభ్రువాహనుడు తన తాత మరణించడంతో మణిపురరాజు అయ్యాడు. గుర్రం మణిపురలోకి ప్రవేశించినప్పుడు యుధిష్ఠిరుడి సామ్రాజ్య ఆధిపత్యాన్ని సూచిస్తుందని అతను గుర్తించాడు. అయితే గుర్రాన్ని రక్షిస్తున్నవాడు తన తండ్రి అర్జునుడని కూడా తెలుసుకున్నాడు. బభ్రువాహనుడు అర్జునుడిని కలిసి గౌరవంగా స్వాగతించాడు. కాని అర్జునునికి తన కుమారుడు వీరుని వలె ఎదిరించకుండా లొంగిపోవుట నచ్చక బభ్రువాహనుడిని పూర్తి శక్తితో యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. ఒక యోధుడు బలహీనత చూపకూడదని నొక్కి చెప్పాడు. అంతటా సకల సైన్యముతో బభ్రువాహనుడు అర్జునునిపై దండెత్తాడు. తండ్రి కొడుకుల మధ్య యుద్ధం భీకరంగా సాగింది. బభ్రువాహనుడు తన విలువిద్యతో అర్జునుడికి సాటిలేనివాడిగా నిరూపించాడు. దురదృష్టవశాత్తు అతను ఒక శక్తివంతమైన బాణాన్ని విడిచాడు. అది అర్జునుడిని తాకి అతన్ని మరణించేలా చేసింది. అర్జునుడు యుద్ధభూమిలో పడిపోయాడు. బభ్రువాహనుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. అర్జునుడి మరణం కేవలం ఒక దురదృష్టం కాదు, అది వసువుల శాపానికి సంబంధించినది. వారు ప్రకృతి మూలకాలను నియంత్రించే ఎనమండుగురు దేవతలు. వారు వశిష్ఠ మహర్షి దివ్య ఆవును దొంగిలించడంతో మానవులుగా జన్మించమని శపించబడ్డారు. 8వ వసువైన ప్రభాస భీష్ముడిగా గంగకు జన్మించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శిఖండిని కవచంగా ఉపయోగించి భీష్ముడిని చంపాడు. ఈ చర్యను వసువులు అన్యాయంగా భావించి అర్జునుడిని తన కొడుకు చేతిలో మరణించేలా శపించారు. ఈ శాపం వలనే బభ్రువాహనుడు అర్జునుడిని యుద్ధంలో చంపడం జరిగింది. బభ్రువాహనుడు తన తండ్రిని చంపిన దుఃఖంలో మునిగిపోయాడు. కాని అర్జునుడి మరో భార్య ఉలుపి వసువులు శాపం గురించి వివరించి అతని తప్పు కాదని ఓదార్చింది. ఆమె నాగలోకంలోని సంజీవని మణిని తీసుకువచ్చి అర్జునుడిని తిరిగి బ్రతికించింది. శాపం నుండి విముక్తి పొందిన అర్జునుడు బభ్రువాహనుడి శౌర్యాన్ని మెచ్చుకున్నాడు. ఈ సంఘటన తర్వాత బభ్రువాహనుడు యుధిష్ఠిరుడి సామ్రాజ్యానికి విధేయత ప్రకటించి గుర్రాన్ని కొనసాగించడానికి అనుమతించాడు. అర్జునుడు తన కుమారుడి ధైర్యాన్ని, ధర్మనిష్టను మెచ్చుకుని ఆశీర్వదించాడు. ఈ విధంగా మహాభారతంలో కౌరవులతో పాటు శత్రువులందరికీ ముచ్చెమటలు పట్టించిన అర్జునుడు శాపం కారణంగా తన సొంత కొడుకు బభ్రువాహనుడి చేతిలో మరణించి మళ్లీ బతుకుతాడు. బభ్రువాహనుడు కథ మహాభారతంలో చిన్న భాగమైనప్పటికీ ధర్మం, బాధ్యత మరియు కుటుంబ సంబంధాల సంక్లిష్టతను తెలియజేస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.